ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి ఒక అరుదైన గ్రహణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాబోయే సెప్టెంబర్ 7 ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో జరుగుతుంది. ఈ అద్భుతమైన మరియు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన ఈ సందర్భంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభాలను పొందేందుకు సహాయపడతాయి. 2025 సెప్టెంబర్ 7న ఏర్పడబోయే ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:55 ప్రారంభమవుతుంది. ఈ సమయాన్ని స్పర్శకాలం అంటారు. గ్రహణం మొత్తం రాత్రి 1:26 పూర్తవుతుంది. ఈ సమయాన్ని మోక్షకాలం అంటారు. అంటే దాదాపుగా 3:30 పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది. అలాగే రాత్రి 11:41 మధ్యకాలం అని పిలుస్తారు. ఈ గ్రహణం కుంభరాశి మరియు శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని రాశుల వారు, నక్షత్రాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుంభరాశి, మీనరాశి, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ గ్రహణం అంత మంచిది కాదు. ఈ రాశుల వారు మరియు నక్షత్రాల వారు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఎందుకంటే గ్రహణ ప్రభావం ఈ రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి వీరు గ్రహణ సమయంలో ఇంట్లో ఉండడం మంచిది. గ్రహణానికి ముందు 2 గంటల కాలాన్ని గ్రహణ వేద అంటారు. ఈ సమయంలో ఎవరు ఆహారం తినకూడదు. కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యే సమయం రాత్రి 9:55 కాబట్టి రాత్రి 7:55 లోపు భోజనం పూర్తి చేసుకోవాలి. గ్రహణం ప్రారంభమైన తర్వాత ఎటువంటి ఆహారం తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. సాధారణంగా గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలను గ్రహణం పూర్తయిన తర్వాత వాడకూడదు. ఎందుకంటే గ్రహణ సమయంలో వచ్చే కొన్ని రకాల శక్తి కిరణాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు, పచ్చళ్ళు, పాలు, పెరుగు వంటి వాటిపై దర్భగడ్డిని ఉంచితే దాని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. దర్భగడ్డికి గ్రహణం నుంచి వచ్చే నెగిటివ్ రేడియేషన్లు ఆపే శక్తి ఉంది. ఈ కారణంగానే మన పూర్వీకులు ఈ పద్ధతిని ఆచరించేవారు. అయినా వీలైనంత వరకు కొత్తగా వండిన ఆహారాన్నే తీసుకోవడం శ్రేయస్కరం. గ్రహణం ప్రారంభం కాగానే మనం తప్పకుండా చేయాల్సిన పని పట్టు స్నానం. అంటే రాత్రి 9:55 అందరూ స్నానం చేయాలి. తలస్నానం చేయాలి. షాంపూ, కుంకుడుకాయ వంటివి ఉపయోగించకూడదు. కేవలం నీళ్లతో మాత్రమే తలస్నానం చేయాలి. ఈ పట్టు స్నానం ఎప్పుడూ వేడి నీటితో చేయకూడదు. గోరువెచ్చని నీటితో కానీ లేదా చల్లని నీటితో కానీ చేయడం మంచిది. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. అయితే ఈ గ్రహణం అర్ధరాత్రి 1:26 పూర్తవుతుంది కాబట్టి ఆ సమయంలో అందరూ నిద్రలో ఉంటారు. సాధారణ ప్రజలు ఈ సమయంలో విడుపు స్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ మంత్రాలు జపించేవారు, ఆధ్యాత్మిక సాధన చేసేవారు మాత్రం పట్టు స్నానంతో పాటు విడుపు స్నానం కూడా చేయాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో చేసే మంత్ర జపం కొన్ని వేల రెట్లు శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో స్నాన దానాలు, జపాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణ ప్రజలు మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించి శివాభిషేకం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. కొంతమందికి జాతా శౌచం అంటే బిడ్డ పుట్టినప్పుడు, మృతా శౌచం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఉంటాయి. అలాగే స్త్రీలకు రజస్వల దోషాలు ఉంటాయి. ఇలాంటి వారు కూడా గ్రహణం పట్టు స్నానం చేస్తే మంచిది. కానీ చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు మరియు గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. వారికి వీలున్నంత వరకు మాత్రమే చేయవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం ఒక ముఖ్యమైన నియమం పాటించాలి. గ్రహణ సమయంలో పూర్తిగా చీకటి గదిలో కదలకుండా పడుకోవాలి. ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల శిశువుకు గ్రహణం, మొర్రి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నియమం తప్పకుండా పాటించాలి. గ్రహణ సమయంలో ఆహారం, నీరు ముట్టుకోకూడదు. కానీ ఈ సమయాన్ని మనం ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సమయంలో దేవీ దేవతలను మనసులో స్మరించుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల గ్రహస్థితి మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని మరియు చంద్రశేఖరుడైన పరమేశ్వరుని స్మరించుకోవడం చాలా శుభప్రదం. దుర్గాదేవికి సంబంధించిన దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం చదవటం చాలా మంచిది. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన దరిద్ర దహన శివస్తోత్రం, చంద్రశేఖరాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం వంటివి పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదివినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ స్తోత్రాలు చదువుకోలేని వారు చిన్న మంత్రాలను జపించవచ్చు. ఇప్పుడు మనం గ్రహణ సమయంలో పాటించాల్సిన కొన్ని మంత్రాలు తెలుసుకుందాం. దుమ్ దుర్గాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్రాలు చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఇలాంటి మంత్రాలు చదవటం వల్ల అత్యంత అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇవి కూడా కుదరకపోతే మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి.
నారాయణ నారాయణ, గోవింద గోవింద, పరమేశ్వర పరమేశ్వర అని అనుకున్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. గ్రహణం జరిగిన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8 సోమవారం నాడు గ్రహణ శూల ఉంటుంది. ఈ రోజున ప్రయాణాలు చేయకూడదు అని పెద్దలు చెప్తారు. ఎంత అత్యవసరమైన పని ఉన్నప్పటికీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ నియమాన్ని పాటించడం వల్ల అనవసరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు. గ్రహణ సమయంలో చేసే దానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇది కొన్ని వేల రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. కానీ గ్రహణం అర్ధరాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి ఎవరూ దానం తీసుకోవడానికి అందుబాటులో ఉండరు. అందుకే గ్రహణం మరుసటి రోజు శివాలయానికి వెళ్ళి దానాలు ఇవ్వండి. మీకు తోచినంత వస్త్ర ఆహార దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎంతో పుణ్యం దక్కుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా రాహు ప్రీతి కోసం దానాలు చేయడం మంచిది. రాహుకు సంకేతంగా వెండి, రాగి లేదా పంచలోహాలతో చేసిన ఈ నాగ పడగను దానంగా ఇవ్వాలి. అలాగే చంద్రుడి ప్రీతి కోసం వెండి, రాగి లేదా ఇత్తడితో చేసిన ఒక గుండ్రటి వస్తువు దానం చేయాలి. వీటితో పాటు రాహుకు ఇష్టమైన 1.5 కిలోల మినుములు మరియు చంద్రుడికి ఇష్టమైన 1.5 కేజీ బియ్యం దానం చేయండి. అలాగే ఆవు నెయ్యి ప్యాకెట్ మరియు తెల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేస్తే సర్వశుభాలు కలుగుతాయి. ఈ ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్త శుభాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సందేహాలను కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.